హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన గ్రూప్లో చెప్పుకున్నట్టుగానే మనం ఏ లెవెల్స్ అయితే అనుకున్నామో ఆ లెవెల్స్ ప్రకారమే ట్రేడ్ చేసాం. ఫస్ట్ టార్గెట్ ఏంటి, సెకండ్ టార్గెట్ ఏంటి, థర్డ్ టార్గెట్ ఏంటి, దీన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకున్నాం. మన లెవెల్స్ అయితే ఈరోజు చాలా పర్ఫెక్ట్గా వర్క్ అయ్యాయి. లాస్ట్ టార్గెట్ 3 వచ్చి 25,090 అనుకున్నాము. 25,088 దగ్గర టచ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి చిన్న రివర్స్ అయితే వచ్చింది. బట్ ఫైనల్గా మనమైతే ప్రాఫిట్లో ఉన్నాము. సో ఇలాగే మన లెవెల్స్ని ఒక లెవెల్స్ అనుకొని ఆ లెవెల్ ప్రకారం మన ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటే మన లాస్ని తక్కువలో ఉంచుకుంటూ ప్రాఫిట్ని పెంచుకోవచ్చు. సో దీనిలో మనం యూజ్ చేసే ఇండికేటర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీవ్యాప్ కానీ, ఈఎంఏ కానీ, వాల్యూమ్ ఇండికేటర్ కానీ, ఆర్ఎస్ఐ కానీ, దీంట్లో నేను చాలా ఇంపార్టెంట్గా గమనించేవి వాల్యూమ్స్ గమనిస్తాను, ప్రైజ్ యాక్షన్ గమనిస్తాను. ప్రైజ్ యాక్షన్లో మనకి క్యాండిల్స్ ఎలా క్లోజ్ అవుతున్నాయి, ఆ క్యాండిల్స్ ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి, ఈఎంఏ పైన క్లోజ్ అవుతున్నాయా, వీవ్యాప్ పైన క్లోజ్ అవుతున్నాయా, వీటిని ఈ 4 ఇండికేటర్స్లో ఏవైనా ఒక 2 ఇండికేటర్స్ మనం అనుకున్నట్టుగా మనకు సపోర్ట్ చేసాయంటే ఆ ట్రేడ్కి స్ట్రెంత్ పెరుగుతుంది. అక్కడే మనం ఎంట్రీ తీసుకుంటాము. లేదంటే డే మొత్తం అయినా కూడా మనం ఎంట్రీ తీసుకోము. సపోజ్ తీసుకున్నప్పుడు ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. బట్ దాంట్లో లాస్ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ తర్వాత ఎక్కువ తీసుకుంటాం. ఇది మన కాన్సెప్ట్. ఓకేనా? సో రేపటి లెవెల్స్ ఎలా ఉండిపోతున్నాయి ఒకసారి చూద్దాం. ఇఫ్ సపోజ్ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఫ్లాట్గా ఓపెన్ అయినా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మన ట్రేడ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయిందంటే ఫస్ట్ సపోర్ట్ వచ్చి 24,980 దగ్గర ఉంది. ఈ లెవెల్ దగ్గర మళ్ళీ బయింగ్ రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో అది బ్రేక్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళిందంటే సెకండ్ సపోర్ట్, ఇది కొంచెం కీలకమైన సపోర్ట్ లెవెల్ 24,880. ఇక్కడ కనుక బౌన్స్ రాకుండా ఈ బ్రేక్ చేసి 5 minutes క్యాండిల్ బుల్లిష్ మొరబోస్ కానీ, ఎంగిల్ ఫింగ్ క్యాండిల్ కానీ క్లోజ్ అయిందంటే ఈ క్యాండిల్ కింద బియర్స్ కంట్రోల్ తీసుకుంటారు. ఇఫ్ సపోజ్ మనకి ఇదే ఈ రోజున్న మూమెంటే కంటిన్యూ అయ్యి బుల్లిష్ మూడ్లోకి వచ్చిందంటే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మంచిగా వాల్యూమ్తో పైకి వెళ్ళిందంటే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 25,120. దీన్ని క్రాస్ చేసి మళ్ళీ వాల్యూమ్ కన్ఫర్మేషన్ వస్తే మనకి నెక్స్ట్ టార్గెట్ 25,250 అవుతుంది. సో 250 నుంచి చిన్న రిజెక్షన్ రావచ్చు. సో అక్కడ వాల్యూమ్స్ని బట్టి మనం అక్కడ నుంచి మళ్ళీ ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది అక్కడ చూసుకోవచ్చు. దాంట్లో మనం ఈ కన్ఫర్మేషన్ తీసుకుంటాం, వాల్యూమ్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఆర్ఎస్ఐ స్ట్రెంత్ ఎంత ఉందని చూసుకుంటాం. దాని ప్రకారం మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అక్కడ నుంచి మన ప్రాఫిట్ని కానీ మన టార్గెట్ని కానీ పెంచుకుంటూ పోతాం. స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటాం. రెండునే, స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకోవచ్చు, ప్లస్ టార్గెట్ని కూడా ట్రైలింగ్ చేసుకోవచ్చు. ముందుకు తీసుకొస్తూ మనం పెట్టుకున్న టార్గెట్ని ముందుకు తీసుకొచ్చుకుంటూ స్టాప్ లాస్ని తగ్గించుకుంటూ టార్గెట్ని పెంచుకుంటూ ఉంటే మనకి ఇలాంటి ఈరోజు వచ్చిన మూమెంట్లో మన స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అవ్వదు. సో లాస్ట్ ఫైనల్ వరకు మార్కెట్తో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఓకేనా? రేపటి లెవెల్ మళ్ళీ ఒకసారి నేను రేపు మార్నింగ్ మన గ్రూప్లో అప్డేట్ చేస్తాను. దాని ప్రకారం ట్రేడింగ్ ప్లాన్ చేసుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ట్రేడింగ్ కింద లింక్లో ఇస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి. గ్రూప్ని అబ్జర్వ్ చేయండి. వచ్చిన వెంటనే ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి, ఓకే అనిపిస్తే